బ్యాక్ టు సలార్. సో, అంటే లుక్ టెస్ట్ చేసినప్పుడు గానీ, లేకపోతే డైరెక్ట్ సెట్స్‌లోకెళ్ళినప్పుడు గానీ, ఏ విధంగా కాస్ట్యూమ్‌లో కేర్ తీసుకున్నారు వాల్ మేక్? లుక్ టెస్ట్ అయితే నాకు చేయలేదండి. నాతో పాటు ఇంకొకడు వచ్చాడు అన్నా గదా! తనకి లుక్ టెస్ట్ చేసి చూసారు. నాకైతే లుక్ టెస్ట్ చేయలేదు. డైరెక్ట్ తీసుకున్నారు. డేట్స్ చెప్పేసారు. వచ్చేసారి రిహార్సల్ చేసుకున్నా. నాకు అప్పటి వరకు తెలీదు నేను ఎలా ఉంటాను ఆ గెటప్‌లో. పృథ్వీరాజ్ గారిని చూసా. ఆయన ఫస్ట్ లుక్ చూసా. ఓకే. ముక్కు పుడక, ఓకే. బొట్టు ఇదంతా చూసా. అంతా ఓకే. కానీ ఒక్కసారి సెట్‌కెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసాం. అది ఇప్పుడు ఉండదు థియేటర్‌లో. దాన్ని చిన్న చేంజెస్ చేసి అంటే కోర్ ఎమోషన్ మెయిన్ అదంతా ఆ కరెంట్ షాక్ అదంతా అంతే ఉంచి చిన్న చిన్న ఇవి మేము చేసేవి మార్చారనమాట. కొన్ని క్యారెక్టర్స్‌ని తెచ్చి అలా. సో, ఆ షాట్ చేసేటప్పుడు చేసేస్తున్నా 2, 3 షాట్‌లయిపోయాయి. నేను అప్పటికి చూసుకోలే నేను. ఒకసారి మేకప్ అన్న పక్కన ఉంటే, "అన్న మిర్రర్ ఇయ్యి అన్న ఎలా ఉన్నానో చూసుకున్నా" అంటే ఇలా తీసి చూసగానే ఏదో మాంత్రికుడు నేను దడుచుకున్నా ఒకేసారి. "ఓ ఇదేందన్న ఇట్టే ఉన్నానంటే" అని నవ్వుతున్నారప్పుడు. సో, అదైతే హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పట్టేదన్న నాకు మేకప్ ఏయడానికి. రాను రాను అలవాటైపోయి దీంట్లో కూడా బానే ఉన్నానన్నట్టు ఆ ఫీలింగ్ అయిపోయింది. అంటే మెయిన్‌గా అక్కడ ఆయన ముందే చెప్పినట్టు మోడర్న్ జనరేషన్‌లో స్టోరీ ఉంటుంది. బట్ మీరు ఓల్డ్ యాన్సెస్టర్స్ మొత్తం అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. బట్ నీ డ్రెసింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మొత్తం పైజామా ఏస్తూ ఉంటావు ఇవన్నీ. సో, హౌ యూ బ్యాలన్స్ అంటే ఆ డ్రెస్ గాని కంఫర్టబుల్ ఎంత ఉంటుంది మెయిన్‌గా ఇవన్నీ యేసుకొని? అది నాకు ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే, ఆ క్యారెక్టర్ యేసుకునే బట్టలు ఇవి యేసుకుంటామన్న. యేసుకొని ఓకే. ఆ క్యారెక్టర్‌లోకెళ్తాం చేస్తాం. బట్ దీంట్లో ఇంకా పాజిటివ్ ఏంటంటే, ముక్కు, చెవులు ఇవి అనడం వల్ల మనకింకా సెన్స్ తెలుస్తుంది ఏవో ఉన్నాయి. అంటే మన క్యారెక్టర్ గాదు ఇది. వరదరాజు మన్నార్ క్యారెక్టర్ అని ఆ క్యారెక్టర్‌లోకెళ్ళడానికి ఇంకా బాగా హెల్ప్ చేసాయి అవింకా. ఎప్పుడు అడ్డంకులు అలా ఏమి అనుకోలేదాన్ని. అది ఇంకేసుకుంటే ఆ ఫీల్, ఆ రాజు ఫీల్ అదంతా